హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యూడి తర్మ. ఈరోజు మనం సొగస్యూడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? వెంకటగిరి పట్టు, కంచి పట్టు, అట్లా కూడా ఫ్యాన్సీలోని వెరైటీస్ చూద్దామండి. పట్టు అండ్ ఫ్యాన్సీ. పట్టు అండ్ ఫ్యాన్సీ. ఇది వచ్చి మనకి వెంకటగిరి పట్టులో డిజైనర్ పట్టు అండి. బాగుంటుంది అనమాట. వెంకటగిరిలో కూడా ఇప్పుడు చాలా లేటెస్ట్ వెరైటీస్ అనేది వస్తుంది. దాంతో మనం మంచి కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకుంటాం. ప్యాటర్న్ చాలా డిఫరెంట్ ఉంది. అవునండి, ప్యాటర్న్ చాలా అందంగా మనం డిజైనర్ శారీ లాగా మనం తీసుకున్నాము. ఇది వచ్చేకాడికి గ్రే అండ్ బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, అంటే 3 కలర్ కాంబినేషన్స్ తో మనం ప్యూర్ వెంకటగిరి పట్టు పైన అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. పట్టు 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం పింక్ కలర్ హైలైట్ చేస్తూ, దానిపైన అంతా కూడా జరీతో మనం ఒక చిన్న చిన్న డాట్స్ లాగా మనం 1 మీటర్ పళ్ళు అనేది మనం చాలా సూపర్ గా మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. చాలా సూపర్ గా పళ్ళు హైలైట్ చేస్తూ రెండు వైపులు కూడా మళ్ళీ రుద్రాక్షి స్టైల్లో కూడా మనం ఒక బుటీస్ లాగా మనం అందంగా మనం చిన్న చిన్న బుటీస్ అనేది కూడా మనం క్రియేట్ చేసామండి. పళ్ళు దగ్గర నుంచి మనం 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. షోల్డర్ వచ్చే కాడికి అంతా కూడా మనం మంచి గ్రే కలర్ ఉంటుంది. ఈ గ్రే కలర్ పైన అంతా కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ తో చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ తీసుకుంటూ మళ్ళీ కూడా మనం మజంతా పింక్ కలర్ కాంబినేషన్స్ తో ఒక కల్నేత బోర్డర్ అనేది మనం పైన పైపింగ్ లాగా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ నీస్ పార్ట్ దగ్గర నుంచి అంటే హాఫ్ పార్ట్ దగ్గర నుంచి మనం బ్లాక్ కలర్ ఇచ్చామండి. ఈ ప్యూర్ వెంకటగిరి పట్టు పైన అంతా కూడా మనం ఒక డిఫరెంట్ లుక్ అనేది మనం అందంగా మనం హైలైట్ చేసాము. బ్లాక్ కలర్ పైన ఒక పార్ట్ వచ్చే కాడికి అంతా ఒక చెక్స్ లాగా ఒక బాక్సెస్ లాగా మనం హైలైట్ చేసాం. ఈ బాక్సెస్ లైన్స్ వచ్చే కాడికి కూడా మనం చాలా డిఫరెంట్ గా మనం తీసుకున్నామండి. అంటే ఒక చిన్న చిన్న డాట్స్ లాగా మనం లైన్స్ తో మనం గోల్డ్ కలర్ ఇచ్చాం. మళ్ళీ ఇంకోటి వచ్చే కాడికి మనం పింక్ కలర్ తో ఒక లైన్స్ వైజ్ గా మనం హైలైట్ చేసాం. అంటే ఒక డిఫరెంట్ గా మనం చెక్స్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాం. ఆ బాక్స్ లో మనం ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది ఒక బంచ్ లాగా మనం గోల్డ్ కలర్ తో మనం హైలైట్ చేస్తూ సర్కిల్స్ లాగా ఆ సర్కిల్ బంచ్ లో ఒక డిఫరెంట్ డిజైన్స్ అనేది తీసుకున్నాము. తీసుకుంటూ కింద వైపు కూడా మనం మంచి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ మళ్ళీ మజింతా పింక్ కలర్ కాంబినేషన్ తో కూడా ఒక చిన్న పైపింగ్ అనేది ఇచ్చామండి. బాగుంటుందండి. ఇలాంటి వెంకటగిరి పట్టులో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. రేట్స్ కూడా చాలా రీజనబుల్, బ్రైడల్ స్టైల్లో కూడా బాగున్నాయండి ఇప్పుడు వెంకటగిరి పట్టులో. మ్యారేజ్ సీజన్ కాబట్టి అన్ని కూడా న్యూ కలెక్షన్స్ వచ్చాయండి మొత్తం విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పళ్ళు పింక్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం పింక్ తీసుకుంటూ రెండు వైపులు కూడా మంచి కడ్డీ బోర్డర్ తో మనం బ్లాక్ కలర్ తో ఏదైనా ప్యాటర్న్ చేయించుకోవచ్చు. ఈ కలర్ కాంబినేషన్ కూడా రేర్ అండి. గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ తో మనకి పట్టులో వచ్చింది అనమాట, వెంకటగిరి పట్టులో. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 12,450 రూపీస్ పడుతుంది. 12,450 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ ఇచ్చామండి. లైట్ వెయిట్ పట్టు అన్నమాట. మంచి కాంచీపురంలో లైట్ వెయిట్ పట్టు. ఈ గ్రీన్ కలర్ కి మళ్ళీ మనం పళ్ళు వచ్చేకాడికి ఒక కల్నేత గ్రీన్ అండ్ రాయల్ బ్లూ మిక్స్ వచ్చే విధంగా మనం హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ ఒక లోటస్ ఫ్లవర్స్ లాగా మనం పింక్ కలర్ మెరూన్ కలర్ కాంబినేషన్స్ ఆ లీవ్స్ అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ మళ్ళీ కూడా ఒక కింద గోల్డ్ కలర్ తో ఒక డిఫరెంట్ డిజైన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. మళ్ళీ ఇంకో పార్ట్ వస్తే ఒక సన్ఫ్లవర్ లుక్ వచ్చే విధంగా మెరూన్ కలర్ కాంబినేషన్స్ తో మనం మిడిల్ లో మ్యాంగోస్ అనేది హైలైట్ చేస్తూ అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక 2 లీవ్స్ తో మనం బుటీ బంచెస్ అనేది మనం అందంగా మనం తీసుకున్నాము. అంటే ఒక 2 లీవ్స్ అనేది తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి కొంచెం పెద్ద లీఫ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేకాడికి ఒక స్మాల్ సైజ్ లీఫ్ తో మనం అందంగా క్రియేట్ చేస్తూ క్రేపర్ వచ్చేకాడికి అంతా కూడా ఒకటి రాయల్ బ్లూ, ఇంకోటి వచ్చేకాడికి మనకి పింక్ కలర్, ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో లీఫ్ బంచెస్ అనేది మనం మొత్తం శారీ అంతా కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ ప్యూర్ లైట్ వెయిట్ పట్టు బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా మనం చాలా లెంతీగా షోల్డర్ బోర్డర్ హైలైట్ చేస్తూ మళ్ళీ బోర్డర్ లో కూడా మనం పింక్ అండ్ లీఫ్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ బోర్డర్ లో కూడా లీఫ్ అనేది మనం తీసుకున్నామండి. అదేవిధంగా కింద వైపు కూడా మనం సేమ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తోనే లెంతీగా బోర్డర్ అండ్ లీఫ్ తో కూడా మనం చక్కగా మనం బంచెస్ అనేది తీసుకున్నాము. బోర్డర్ లో కూడా బ్లౌజ్ వచ్చేకాడికి మనకి కల్నేత బ్లౌజ్ వస్తుందండి. ఓకే, పళ్ళు కలర్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కల్నేత పళ్ళు ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ కూడా మనకి సారీలో లెంతీగా గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే బోర్డర్ ని ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. తీసుకున్నాము. మొత్తం కూడా మనకి ఇట్లా ఉంటుంది సారీ అంతా కూడా. ఈ సారీ రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ మనకి 6,150 రూపీస్ కి మనకి ఈ సారీ వస్తుంది. కంచిపట్టులో డిజైనర్ సారీ ఓన్లీ 6,150 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వన్ బాగుంటుందండి సాఫ్ట్ సిల్క్ లోనే లైట్ వెయిట్ పట్లోనే వెరైటీ అనమాట ఓకే సాఫ్ట్ సిల్క్ బాగుంటుందండి పికాక్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసిన సారీ పళ్ళు వచ్చేసి పళ్ళు వచ్చేకాడికి చాలా అందంగా మనం పళ్ళు అనేది ఒక డిఫరెంట్ పళ్ళుతో మనం హైలైట్ చేసాము ఓకే మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక ట్రీ డిజైన్స్ తో మనం ఒక 2 ప్యారెట్స్ అనేది మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి అది కూడా ఏంటంటే ఒక బ్రిక్ కలర్ కాంబినేషన్స్ తో ఆ ఫ్లవర్స్ అనేది ఆ ట్రీలో మనం అందంగా మనం బ్లాక్ కలర్ బేస్ పైన హైలైట్ చేస్తూ ఇచ్చాము ప్యారెట్స్ ఆ క్రీపర్ అంతా కూడా మనం జరీతో మనం హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా గ్రీన్ కలర్ తో ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది కూడా మనం మొత్తం 3 కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి మొత్తం కూడా మనకి పికాక్ బ్లూ ఉంటుంది కలర్ శారీ అంతా కూడా చక్కగా మనం మంచి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ ని మనం హైలైట్ చేసాము పికాక్ బ్లూ కలర్ లోనే మళ్ళీ కూడా మనం పళ్ళులో ఉన్న ఏవైతే మనం బంచెస్ చూసామో ఆ బంచెస్ అనేది మొత్తం శారీ అంతా కూడా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి కొంచెం స్మాల్ సైజ్ మనం తీసుకుంటే ఇక్కడ వచ్చేకాడికి జరీతో ఆ ఫ్లవర్ అండ్ అంతా కూడా మనం ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తాం ప్యారెట్స్ వచ్చేకాడికి వన్ సైడ్ వచ్చేకాడికి పింక్ కలర్ ఇంకో సైడ్ వచ్చేకాడికి చక్కగా గ్రీన్ కలర్ తో మనం చక్కగా మన బంచెస్ అనేది మనం శారీ అంతా కూడా దగ్గరగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి హైలైట్ చేస్తూ తీసుకుంటూ బ్లాక్ కలర్ అండ్ డిజైనర్ బోర్డర్ కడ్డీ బోర్డర్ కూడా కొంచెం గట్టి బోర్డర్ లాగా మనం బోర్డర్స్ కూడా షోల్డర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాము కింద వైపు చూసినట్లయితే చాలా అందంగా మనం చాలా సూపర్ గా చాలా అందమైన కలర్ కాంబినేషన్స్ తో మనం కింద వైపు అనేది మనం హైలైట్ చేసామండి ఒకటి వచ్చేకాడికి మెరూన్ కలర్ ఇంకోటి వచ్చేకాడికి మనకి మస్టర్డ్ కలర్ ఇంకోటి వచ్చేకాడికి మెహందీ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ ఇట్లా చక్కగా మనం ఒక ఫోర్ కలర్ కాంబినేషన్స్ తో బోర్డర్స్ అనేది కూడా కింద వైపు బోర్డర్స్ అనేది మనం హైలైట్ చేసాం ఆ బోర్డర్ లో కూడా మనం ఫ్లవర్ ట్రీ బంచెస్ అండ్ బర్డ్స్ బంచెస్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి బోర్డర్ అంతా కూడా బాగుంటుందండి లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ పట్టు ఇలాంటి లైట్ వెయిట్ ప్యూర్ పట్టు కూడా మన దగ్గర 2 షాప్స్లో కూడా అండి ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్లో కూడా వెరైటీస్ అనేది చాలా ఉంటుందండి మనం షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతాం మీరు షాప్కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్తో మన దగ్గర డిజైనర్లో ప్రతి సారీ ఒక్కొక్క అందమైన డిజైన్స్తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది దీని బ్లౌజ్ వచ్చేకాడికి మనం బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము పళ్ళు బ్లాక్ ఉంది కాబట్టి టోటల్ బ్లాక్ కలర్ అలాగే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ అనేది కంటిన్యూ బ్లౌజ్ వచ్చేకాడికి ప్లెయిన్ వస్తుంది మనం ఏదైనా ఒక డిఫరెంట్ ప్యాటర్న్ చేయించుకుంటే బాగుంటుంది బ్లౌజ్ ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది సారీ కాస్ట్ వచ్చి మనకి 8,900 రూపీస్ పడుతుందండి ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 8,900 రూపీస్ కి అవైలబుల్ ఉంది ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి నెక్స్ట్ వన్ బాగుంటుందండి మంచి జూట్ పట్లో వెరైటీ మిర్చి రెడ్ తీసుకున్నాం అది మిర్చి రెడ్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో మనం అందంగా మనం హైలైట్ చేసామండి పట్టువే కాకుండా కాస్ట్లీలో బ్రైడల్ స్టైల్లో కూడా మన దగ్గర జూట్ లెలిన్స్ పట్టు ఇట్లా ఆల్ వెరైటీస్ ఫ్యాన్సీ పట్లో కూడా మన దగ్గర వెరైటీస్ అవైలబుల్ ఉంటుంది ఇది చూసినట్లయితే శారీ వచ్చేకాడికి రెడ్ కలర్ కాబట్టి 1/2 మీటర్ పళ్ళు బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తో ఒక యాంటిక్ జరీతో మనం పళ్ళులో అంతా కూడా మనం ఒక డిఫరెంట్ డైమండ్ డ్రాప్ డిజైన్ ఇట్లా డిఫరెంట్ గా ఇచ్చారు 2 సైడ్స్ కడ్డీ బోర్డర్స్ హైలైట్ చేసామండి శారీ అంతా కూడా రెడ్ కలర్ ఉంటూ రెడ్ కలర్ పైన అంతా కూడా మనం ఒక క్రీపర్ డిజైన్స్ అనేది మనం జరీతో మనం చాలా చక్కగా మనం హైలైట్ చేసాం జరీతో అంటే యాంటిక్ జరీ తీసుకున్నాం అనమాట యాంటిక్ జరీతో మొత్తం ఒక క్రీపర్ ఇస్తూ మళ్ళీ ఆ క్రీపర్ పైన ప్యారెట్ నిల్చున్నట్టుగా మనం చక్కగా మనం ఒక పొజిషన్ ప్యారెట్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం అది కూడా చాలా సూపర్ గా చాలా చక్కటి డిజైన్స్ తో మనం చాలా అందంగా మనం యాంటిక్ జరీతో మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చాం పైన బ్లాక్ కలర్ కాంబినేషన్స్ తోనే మనం కడ్డీ బోర్డర్ ఇస్తున్నాయి కడ్డీ బోర్డర్ తో కూడా ఒక డైమండ్ స్టైల్ కూడా ఒక చిన్న బాక్సెస్ లాగా మనకు ఉంటుంది అదేవిధంగా కింద వైపు చూసినట్లయితే చాలా అందంగా అండి ఒక డిజైనర్ బోర్డర్ లాగా చూసినట్లయితే మనం డబుల్ బోర్డర్ ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము పళ్ళులో ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ అనేది మనం ఇక్కడ బోర్డర్ లో కూడా వన్ సైడ్ ఇచ్చామని ఇంకోటి వచ్చేకాడికి మళ్ళీ కడ్డీ బోర్డర్ ఇచ్చారు కదా సేమ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మనకి ఒక లైన్స్ వైజ్ తో బ్లౌజ్ తీసుకున్నాం మళ్ళీ సెపరేట్ గా వర్క్ చేయించాల్సిన అవసరం లేకుండా బ్లాక్ కలర్ మీద యాంటిక్ జరీతో లైన్స్ వైజ్ గా ఇచ్చారు వన్ సైడ్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ రేట్స్ కూడా చాలా రీజనబుల్ అండి మనది హోల్సేల్ షాప్ కాబట్టి హోల్సేల్ ప్రైజెస్ కి మనం 6,750 రూపీస్ కి మనం ఈ సారీ ఓకే ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6,750 రూపీస్ కి అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ డిఫరెంట్ అండి ఫ్యాన్సీ జైపూర్ లోనే మనకి పేపర్ సిల్క్ వస్తుంది అనమాట ప్యూర్ మెటీరియల్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అవునండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది చక్కగా మనం మంచి షేడెడ్స్ తో మనం సారీ అనేది ఉంటుంది అనమాట దీనికి వచ్చేకాడికి మనకి పళ్ళు అంతా కూడా ఒక రెడ్డిష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో మనకి పళ్ళులో ఒక రౌండ్ ఫ్లవర్స్ లాగా మనం చాలా అందంగా మనం పళ్ళుతో మనం హైలైట్ చేసాం అంటే ఇక్కడ ఆరెంజ్ రెడ్డిష్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ చక్కగా మనం మంచి లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో ఆ ఫ్లవర్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఈ ఆ బాందినీస్ అనేది మనం ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో ఒక డిఫరెంట్ లైన్స్ లాగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము తీసుకుంటే ఇక్కడ మిడిల్ పార్ట్ లో వచ్చే కాడికి అంతా కూడా మనకి రెడ్డిష్ ఆరెంజ్ ఉంటుంది సైడ్ వచ్చే కాడికి మనకి లైట్ ఆరెంజ్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం లైట్ అవునండి లెమన్ ఎల్లో
కాంబినేషన్స్ తో మనం వీవింగ్ ఫ్లవర్స్ అనేది మనం హ్యాండ్లూమ్ పైన తీసుకున్నాము. అంటే వీవింగ్ డిజైన్ వచ్చింది, బాందిని టైప్ ఆఫ్ ప్రింట్ కూడా మనం ఇచ్చామండి. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే చక్కగా మనం పళ్ళులో ఏదైతే రౌండ్ ఫ్లవర్స్ ఉన్నాయో లెమన్ ఎల్లోతో ఆ ఫ్లవర్స్ డిజైన్స్ అనేది మనం ఇక్కడ పైన షోల్డర్ దగ్గర కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ సేమ్ కింద వైపు కూడా మనకి ఆ పేపర్ సిల్క్ పైన చక్కగా కింద వైపు కూడా మనం అందంగా మనం ఆ ఫ్లవర్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. చాలా బాగుంటుందండి శారీ వచ్చేకాడికి. లైట్ వెయిట్ ఉంటుంది, కొత్త వెరైటీ అనమాట. ఇలా ఫ్యాన్సీ లుక్ అనేది కూడా మన దగ్గర చాలా ఉంటాయండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పట్టు మెటీరియల్ తో బ్లౌజ్ ఇచ్చారు. శారీ వచ్చేకాడికి పేపర్ సిల్క్ ఉంటుంది అనమాట. జైపూర్ పేపర్ సిల్క్ అని కొత్తగా వస్తుంది. ఇది వచ్చి కాస్ట్ వచ్చి మనకి 4490 రూపీస్ పడుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4490 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. చాలా అందమైన శారీ తీసుకున్నామండి. చందేరి పైన చాలా చక్కగా మనం ఒక డిఫరెంట్ గా చందేరిలో మనం హైలైట్ చేసిన శారీ. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం. పళ్ళు వచ్చే కాడికి మనకి పింక్ కలర్ తో మిడిల్ లో మనం గోల్డ్ కలర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇక్కడ శారీ చూసినట్లయితే శారీ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంది కాబట్టి పైన చాలా చక్కగా మనం ఆరెంజ్ కలర్ తో ఒక డిజైనర్ బోర్డర్, జరీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తాం. ఆ డిజైనర్ బోర్డర్ చాలా బాగా చూసినట్లయితే ఒక చిన్నగా డైమండ్స్ అండ్ ఫ్లవర్స్ తో మనం చాలా అందంగా మనం జరీ బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. అంటే పైన వచ్చేకాడికి డబుల్ బోర్డర్ ఉంటుంది. చక్కగా శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ ఇచ్చాం. కింద వైపు చూసినట్లయితే చాలా అందంగా మనం చాలా చక్కగా మనం లైట్ బే పింక్ తో ఒక చిన్న సాటిన్ బోర్డర్ ఇస్తున్నాయి. ఇక్కడికి వచ్చేకాడికి పైన చూసినట్లే కానీ ఆ ఫ్లవర్ అండ్ డైమండ్ డిజైన్స్ అనేది చాలా లెంతీగా మనం కింద వైపు బోర్డర్ అనేది మనం గోల్డ్ కలర్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. శారీ వచ్చే మెటీరియల్ వచ్చేకాడికి ప్యూర్ చందేరి ఉంటుంది. చందేరిలో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది 2 షాప్స్ లో కూడా విఘ్నేశ్వర, కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ విఘ్నేశ్వరలో వెరైటీస్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్యాటర్న్ కూడా మనకి డిఫరెంట్ ఉందండి. మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఇచ్చేసి 2 సైడ్స్ మనకి డిజైనర్ బోర్డర్స్, అది కూడా మనకి కలర్ఫుల్ గా ఉండే విధంగా ఇచ్చారు. మన షాప్ హోల్సేల్ కాబట్టి రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఈ సారీ కూడా మనం ఇస్తున్నామండి. ఇది బ్లౌజ్ వచ్చేకాడికి కూడా సేమ్ హ్యాండ్స్ కూడా చాలా వన్ సైడ్ వచ్చేకాడికి ఆరెంజ్ కలర్, అదే విధంగా డైమండ్ అండ్ ఫ్లవర్ బోర్డర్స్, ఇంకోటి వచ్చేకాడికి చాలా లెంతీగా మనం బోర్డర్స్ అనేది తీసుకుంటూ పింక్ కలర్ బోర్డర్ ఇచ్చామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1850 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. 1850 రూపీస్. ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ కి మనకి 2 సైడ్స్ కూడా డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. కలర్ చాయిస్ ఉంటుంది చందేరి ఫ్యాబ్రిక్స్ లో. అలాగే మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జరీ టిష్యూ కోట అనమాట. జరీ టిష్యూ కోట బాగుంటుందండి. చక్కగా మనం మంచి లైట్ లెమనెల్లో ఇస్తూ లెమనెల్లో పైన అంతా కూడా మనం పింక్ కలర్ తో ఇచ్చగా చాలా అందంగా మనకి హైలైట్ అవుతుంది. పళ్ళు దగ్గర చూసినట్లయితే మనకి సిల్వర్ అండ్ పింక్ జరీతో 2 వైపులు కూడా మనం ఒక బోర్డర్ లాగా తీసుకుంటూ మిడిల్లో వచ్చేకాడికి చక్కగా మనం మంచి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ అనేది మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. పైన షోల్డర్ బోర్డర్ వచ్చేకాడికి మనకి చక్కగా ఒక చిన్న పింక్ కలర్ తో మనం బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తాం. హైలైట్ చేస్తూ హాఫ్ పార్ట్ గా నుంచి అంటే నీ స్పాట్ గా నుంచి అంతా కూడా మనం ఒక డిఫరెంట్ వర్క్ అనేది మనం చాలా అందంగా మనం హైలైట్ చేసామండి. పైన సిల్వర్ టిష్యూ యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి గోల్డ్ కలర్ ఉంటుంది. గోల్డ్ కలర్ టిష్యూ తో మనం 2 కలర్ కాంబినేషన్స్ తో ఒక డిఫరెంట్ ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాం. 3 to 4 కలర్స్ తీసుకున్నాం. అంటే పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే ఒక బర్డ్స్ వచ్చేకాడి గోల్డ్ కలర్ ఇస్తూ ఆ బర్డ్స్ అంతా కూడా హైలైట్ చేస్తూ పింక్ కలర్ తో మనం అందంగా చక్కగా మనం హైలైట్ చేసి ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడి పింక్ కలర్ తో ఒక ముగ్గు డిజైన్ లాగా ఇచ్చామండి. మళ్ళీ ఫ్లవర్స్ ఇట్లా డిఫరెంట్ డిజైన్స్ తో మనం ఈ టిష్యూ కోట పైన అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. ఇలాంటి టిష్యూ కోటలో కూడా మన దగ్గర ఇంకా కూడా డిజైన్స్ అనేది కూడా స్టాక్ అనేది కూడా అవైలబుల్ ఉంటుందండి. 2 షాప్స్ లో కూడా. షోలో మనం 1-2 మాత్రమే చూపించగలుగుతున్నాం. షాప్ కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. అది కూడా మనది హోల్సేల్ షాప్ అండి. చాలా రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నాం. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా ప్లెయిన్ టిష్యూ కూడా yellow and silver, gold and yellow కలర్ బ్లౌజ్ ప్యాటర్న్ బ్లౌజ్ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది అనమాట సారీ. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2100 రూపీస్ పడుతుందండి. ఓకే, టిష్యూ కోట, జరీ టిష్యూ కోట. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్. ఆల్ ఓవర్ మనకి వర్క్ వచ్చిందండి. పైన బుటీస్ మోడల్, కింద వచ్చేసరికి స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఆల్ ఓవర్ మొత్తం కూడా మనకి డిజైన్ ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది, అలాగే డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి కోటాలోనే వెరైటీ అండి. ఓకే, బాగుంటుందండి. మంచి రెడ్ కలర్ తీసుకుంటూ రెడ్ కలర్ పైన అంతా కూడా మనం గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం. ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా ఒక డిఫరెంట్ ఒక అందంగా మనం ఒక ఫేసెస్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ అది కూడా ఓన్లీ అవుట్లైన్ బ్లాక్ కలర్. అంటే మొత్తం మనకి 3 కలర్ కాంబినేషన్స్ తో సారీ అనేది హైలైట్ అవుతుందండి. మిడిల్ పార్ట్ రెడ్ ఇచ్చాం, బోర్డర్ లో వచ్చేకాడికి గ్రీన్ కలర్, ఫేస్ వచ్చేకాడికి మనకి అంతా కూడా ఆఫ్ వైట్ కాంబినేషన్ అండ్ అవుట్ లైన్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ తో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాము.
ఇట్లా మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూగా మనకి డిజైన్ అనేది కానీ second ఫేసెస్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బోర్డర్స్ అనే కాడికి రెండు వైపులు కూడా మనం రా సిల్క్ మెరూన్ కలర్ తో మనం బోర్డర్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చామండి 2 సైడ్స్ కూడా. దీంట్లో కలర్స్ ఉంటాయి. బాగుంటుందండి సారీ. వీటిలో కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉందండి. లైట్ వెయిట్ ఉంటుంది, అస్సాం కోట అన్నమాట. అస్సాం కోటలో వెరైటీ అండి. దీనికి బ్లౌజ్ కూడా మనకి బోర్డర్స్ లో ఎలా ఇచ్చారో కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం. శారీ అంతా రెడ్ ఉంది కాబట్టి బోర్డర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో చాలా అందంగా మనం బ్లౌజ్ కూడా మనం ఆ ఫేసెస్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. రెడ్ కలర్ బోర్డర్ వచ్చేకాడికి రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చాము. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1175 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1175 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. చక్కగా మనం కోటాలోనే ఒక ప్రింటెడ్ స్టైల్లో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక మంచి లైట్ గ్రే కలర్ పైన ఆఫ్ వైట్ వచ్చే విధంగా మనం ప్రింట్ అనేది చాలా క్రీపర్ తో మనం చక్కగా ఒక లత లాంటి ప్రింట్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. క్రియేట్ చేస్తూ పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండ్ దాకా కూడా చాలా లైట్ వెయిట్ గా మనం ప్రింట్ తో చాలా చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. దీనికి అంతే అందంగా మనం బోర్డర్స్ కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి లెమన్ ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ ఒక చెక్స్ బోర్డర్ అనేది మనం 3 సైడ్స్ కూడా మనం కంటిన్యూ అయ్యే విధంగా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మనం చెక్స్ బ్లౌజ్ తోనే మనం ఆరెంజ్ అండ్ బోర్డర్స్ లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్. ఓకే. బాగుంటుందండి. లైట్ వెయిట్. దీంతో కూడా కలర్స్ ఉంటాయి. అంటే కలర్స్ అనేది ఈ బోర్డర్ అనేది కలర్ కాంబినేషన్ అనేది చేంజ్. మిడిల్ పార్ట్ మాత్రం సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ కాంబినేషన్, బోర్డర్స్ లో మాత్రమే మనకి వేరియేషన్ ఉంటుంది. సారీ మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 930 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 930 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి ప్యూర్ కంచిపట్టు బ్రైడల్ కలెక్షన్ సారీస్, అలాగే డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి. మీరు ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ వన్ పింక్ కలర్ అండి. జార్జెట్ ఫాలింగ్ మెటీరియల్ అనమాట. ఇందాకంతా మనం స్టిఫ్ వెరైటీ పట్టులో చూసాం. ఇప్పుడు వచ్చేకాడికి ఫాలింగ్ జార్జెట్స్ అన్ని చక్కగా మనకి మంచి రాణి పింక్ తీసుకున్నాం. రాణి పింక్ పైన అంతా కూడా పిటాయ్ వర్క్ తో బోర్డర్స్ వచ్చేకాడికి చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. 2 ఇంచెస్ తో మనం చాలా అందంగా ఒక ఫ్లవర్ డిజైన్స్ తో మనం ఆ పిటాయ్ వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. పిటాయ్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ మిడిల్ పార్ట్ లో కూడా మనం రాణి పింక్ కలర్ కాంబినేషన్స్ ఒక చిన్న డాట్స్ డిజైన్స్, చిన్న రౌండ్ సర్కిల్స్ లాగా మీనా వర్క్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాము శారీ కలర్ తో. ఈ బోర్డర్ అనేది మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతూ వస్తుందండి. శారీ వచ్చేకాడికి మొత్తం ప్లెయిన్ ఉంటుంది. ఈ శారీకి అందం అంతా కూడా బ్లౌజ్ అండి. శారీ ప్లెయిన్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పిటాయ్ వర్క్ బ్లౌజ్ తోనే హెవీ తీసుకున్నాం. ఇది వచ్చేసి మనకి 2 సైడ్స్ నెక్ పార్ట్స్ అండి. పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి 2 నెక్స్. ఇది కొంచెం సింపుల్ గా ఇచ్చారు. ఇక్కడ నెక్ పార్ట్ చూసినట్లయితే కనుక చాలా బ్రాడ్ గా బ్రైట్ గా ఉండే విధంగా ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్ పార్ట్ డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లెయిన్ ఉంది కాబట్టి శారీ మొత్తం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1450 రూపీస్ కి మనం హెవీ బ్లౌజ్ తో మనం సారీ అనేది ఇస్తాం. ఓకే. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్ కి ఈ అంటే హెవీ లుక్ ఉన్నటువంటి డిజైనర్ బ్లౌజ్ సారీ అనేది అవైలబుల్ ఉంది. దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. వచ్చి మనకి షిఫాన్ లో వెరైటీ అండి. గ్రీన్ యాపిల్ చక్కగా మనం మంచి గ్రీన్ యాపిల్ కలర్ తీసుకున్నాం. గ్రీన్ యాపిల్ కలర్ పైన అంతా కూడా మనం గోల్డ్ కలర్ కుందన్స్ తో చాలా దగ్గరగా మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చామన్నమాట షిఫాన్ పైన అంతా కూడా. అదేవిధంగా బోర్డర్స్ చూసినట్లయితే చాలా అందంగా మనం బీడ్స్ అండ్ పల్స్ వర్క్ తో ఒక చిన్న పైపింగ్ అనేది మనం హైలైట్ చేసాం. మళ్ళీ పల్స్ వర్క్ తో కూడా మనం పల్స్ తో కూడా ఒక చిన్న బోర్డర్ అనేది కూడా మనం మోతీ బోర్డర్ అనేది కూడా అందంగా మనం ఇచ్చామని. మళ్ళీ కూడా మనం ఏంటంటే ఇంకొక బోర్డర్ కూడా మనం పార్సీ వర్క్ బోర్డర్ తో కూడా చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్స్ తో మనం రెడ్ అండ్ పింక్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ తో కూడా మనం చక్కగా మనం పార్సీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. పార్సీ వర్క్ బోర్డర్ అంటేనే చాలా గ్రాండ్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుందండి బోర్డర్ కి. అవునండి. బోర్డర్ కి ఇది ఈ బోర్డర్స్ వచ్చేకాడికి మనకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. 3 సైడ్స్ కూడా ఆ బోర్డర్ ఆ పార్సీ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఆ డబుల్ బోర్డర్ అనేది మనం కుచ్చుల దగ్గర కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. హెవీ లుక్ వచ్చే విధంగా ఈ సారీ కూడా మనం ఏంటంటే బ్లౌజ్ అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్ లో ఆఫ్ వైట్ ఉంది కాబట్టి ఆఫ్ వైట్ బేస్ పైన అంతా కూడా మనం ఆ పార్సీ వర్క్ బ్లౌజ్ తీసుకున్నాం. అలాగే హ్యాండ్స్ పార్ట్ లో కూడా పార్సీ వర్క్ బుటీస్ ఇచ్చారు. ఓకే. సారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందండి. ఇంత హెవీ బోర్డర్స్ ఉన్నా కూడా ఈ సారీ కాస్ట్ వచ్చేసి చాలా రీజనబుల్ అమౌంట్ కి అవైలబుల్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఎంత సార్? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1400 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1400 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్ ఆర్గాంజా సిల్క్స్ లో వెరైటీ అన్నమాట. ఆర్గాంజా సిల్క్స్ మంచి బాటిల్ గ్రీన్ తో పాటు మనం కాంబినేషన్స్ వచ్చేకాడికి చక్కగా బ్రింజాల్ కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు అనేది మనం తీసుకున్నాం. ఆ పళ్ళు అంతా కూడా మనం ఒక రౌండ్ డాట్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఒక
కొద్ది వరకు మనం హైలైట్ చేసాం. మళ్ళీ ఇంకో బోర్డర్ చూసినట్లయితే Bunches. ఒక డిఫరెంట్ బంచెస్ లాగా మనం ఒక బాక్సెస్ లో మనం బంచెస్ అనేది మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. బ్రింజాల్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ అండి, చాలా చక్కటి అందమైన కాంబినేషన్స్ తో మనం ఈ బనారస్ ఆర్గంజా సిల్క్ అంతా కూడా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మొత్తం కూడా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా జరీతోనే ఒక డిఫరెంట్ ఫ్లవర్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి జరీతోనే. అంటే ఒకటి వచ్చేకాడికి కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది, ఇంకోటి వచ్చేకాడి స్మాల్ సైజ్, ఇంకోటి వచ్చేకాడి చాలా చక్కటి ఒక డిఫరెంట్ డిజైన్స్ తో మనం అందంగా జరీతో మనం ఈ బాటిల్ గ్రీన్ బేస్ పైన అంతా కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన బోర్డర్స్ చూసినట్లయితే అంతే అందంగా మనం పళ్ళులో చూసిన బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఇక్కడ కూడా మనం బ్రింజాల్ కలర్ ఇస్తూనే మళ్ళీ కూడా మనం ఒక డిఫరెంట్ ఆ బాక్సెస్ లో ఆ బంచెస్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి రుద్రాక్ష ఉంటుంది, అదే విధంగా కింద వైపు వచ్చేకాడికి డైమండ్ స్టైల్స్ లీఫ్ వర్క్ అనేది ఉంటుంది. ఇదే బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాము. పైన ఉన్నట్టుగానే కింద వైపు కూడా కలర్ కాంబినేషన్ బాగుంది, బ్రింజాల్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. డిజైనర్ సారీ బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, మంచి పేపర్ సిల్క్స్ లో వెరైటీ అన్నమాట. ఓకే. దీని బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనకి సేమ్ బ్రింజాల్ కలర్ బ్లౌజ్, పట్టు బ్లౌజ్ తీసుకున్నాం. అంటే శారీ వచ్చేకాడికి మనకి ఆర్గంజా సిల్క్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి బ్రింజాల్ కలర్ కాంబినేషన్స్ లో పట్టు బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ గా మనం లుక్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఓకే, బాగుంటుందండి శారీ, లైట్ వెయిట్ ఉంటుంది, డిఫరెంట్ అన్నమాట. వీటిలో కూడా కలర్ చాయిస్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర ఇదే డిజైన్ కాకుండా ఇంకా డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. మనం హోల్సేల్ కాబట్టి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటుంది. షోలో మనం 1-2 మాత్రమే చూపించగలుగుతామండి. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 4,370 రూపాయలకి మనం ఈ శారీ ఇస్తున్నామండి. 4,370 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ చక్కటి పికాక్ బ్లూ లో మనం తీసుకున్నామండి. మంచి బ్రైట్ కలర్, మంచి బ్రైట్ కలర్ అండి, చాలా బాగుంటుంది అనమాట. అంటే పికాక్ బ్లూ తీసుకుంటూ పికాక్ బ్లూ పైన కూడా 1 మీటర్ పళ్ళుతో మనం ఒక డిఫరెంట్ డిజైనర్ పళ్ళు అనేది మనం జరీతో మనం గోల్డ్ కలర్ జరీతో చాలా ఈ కలర్ కాంబినేషన్ కి జరీ అనేది బాగా చాలా అందంగా మనకి ఎలివేట్ అవుతుంది హైలైట్ గా. ఒక చక్కటి ఒక టర్నింగ్ బోర్డర్స్, ఒక టర్నింగ్ లాగా మనం చాలా అందంగా లతలు అనేది హైలైట్ చేస్తూ ఇందువైపు వచ్చేకాడికి ఒక టర్నింగ్ బోర్డర్ అనేది కూడా మనం అందంగా క్రియేట్ చేస్తూ ఇచ్చామండి పళ్ళులో. శారీ అంతా కూడా మనం చాలా చక్కగా మనం బిగ్ సైజ్ బోర్డర్స్, బిగ్ సైజ్ లీవ్స్ తో మనం చక్కగా మనం అందంగా మనం శారీ మొత్తం కూడా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. అంటే ఒక లీఫ్ అనేది ఒక బంచ్ లాగా మనం చాలా బిగ్ సైజ్ తో జరీతో మనం అందంగా మనం క్రియేట్ చేస్తామండి. వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి, వీటిలో కూడా మన దగ్గర డిజైన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి విఘ్నేశ్వరంలో 2 షాప్స్ లో కూడా వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. అదేవిధంగా రేట్ కూడా మనం హోల్సేల్, మేము వేవర్స్ కాబట్టి అతి తక్కువ ధరలకే మన దగ్గర రేట్స్ అనేది చాలా రీజనబుల్ రేట్స్ కే ఉంటుంది. పైన బోర్డర్స్ వచ్చేకాడి చక్కగా మనం 4 ఇంచెస్ తో మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ ఇస్తూనే ఇక్కడ కూడా మనం చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. సెకండ్ వైపు చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ జరీ బుటీస్ కూడా ఇక్కడ బోర్డర్ లో కూడా మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చామని. కంటిన్యూ చేస్తూ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తో కూడా మనం ఒక చిన్న బోర్డర్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. ఓకే, శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. మొత్తం శారీ మొత్తం కూడా ఫుల్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సారీస్ అన్ని కూడా అండి మనకి చాలా రీజనబుల్ అమౌంట్ కే అవైలబుల్ ఉంటాయి. దీనికి బ్లౌజ్ వచ్చేసి సేమ్ కాంబినేషన్ ఉంటుందండి. ప్లెయిన్ తీసుకున్నాం, 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ తో కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1175 రూపీస్ పడుతుందండి. 1175 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది విఘ్నేశ్వర సిల్క్స్. ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంటుంది. అలాగే ఇంట్లో ఎవరైనా సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉందండి 2 షోరూమ్స్ లో కూడా. ప్లస్ మన షోలో కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాము. మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్కి, కుకట్పల్లి కానీ లేదు అంటే ఎర్రగడ్డ కానీ మీకు దగ్గరలో ఉన్నటువంటి విఘ్నేశ్వర సిల్క్స్కి ఒకసారి విజిట్ చేసినట్లయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.